ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమాఖ్య ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా ఇటీవల మోడీ గారు తీసుకొచ్చిన ఈ వికసిత భారత్ జీ ఎవరికి అర్థం కాని పదాలు పెట్టేస్తాడు ఆయన. అది పెట్టి మహాత్మా గాంధీని పదాన్ని తొలగించాడు. అంటే రేపు పొద్దున మనం రోజు పొద్దున్న లేచి రూపాయి నోటు తీసినా 100 రూపాయలు తీసినా 500 రూపాయలు తీసినా గాంధీ పిత మహాత్మా గాంధీ జాతి పిత ఉంటాడు. అది కూడా తీసేస్తాడా? ఏమో తీసేస్తే చేస్తాడు చట్టం. ఇప్పుడు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి అది కమ్యూనిస్టులు ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి పోరాటం చేసి 2005లో అది ఒక పథకం రూపంలో తయారు చేసుకొచ్చి గ్రామాల్లో ప్రజలకి పేద ప్రజలకి వ్యవసాయ పనులు 365 రోజులు ఉండవు. వాళ్ళు బతకాలంటే వాళ్ళు పట్టు నింపుకోవాలంటే వాళ్ళు జీవించాలంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళు జీవించాలంటే వాళ్ళకి ఉపాధి అనేది కల్పించాలి. ప్రభుత్వం ఉపాధి ఇవ్వనప్పుడు ఆ ప్రభుత్వాలు దండగని చెప్పి ఆ రోజు యూపీలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు అడిగితే ఆ యొక్క పథకాన్ని తీసుకొస్తే ఇవాళ ఆనాడు ఆ పథకం ప్రకారం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇచ్చి పనులు కల్పించాలి. గ్రామాల్లో ప్రజలకు పేద ప్రజలకు పనులు కల్పించాలి. అయితే ఇవాళ ఇదేదో కొత్త తీసుకొచ్చి పేరు గాంధీ మహాత్మా గాంధీని అగౌరవపరుస్తూ పేరు తొలగించి దాని స్థానంలో ఇంకో పేరు పెట్టి దాంట్లో 60% కేంద్రం 40% రాష్ట్రం ఇచ్చినట్టుగా పెట్టాడు. అప్పుడు రాష్ట్రంగా 40% నిధులు ఆడ బ్యాంకులో చూపించకపోతే కేంద్రం ఇవ్వదని ఒక క్లాస్ పెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు మనకంతా తెలిసి పొద్దులేసి నా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. కాబట్టి మనం అదే పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 40% అయినప్పుడు కేంద్రం 60% వేయదు. ఆ క్లాస్ మీరేస్తే మేము వేస్తాం అంటే వెరసి పేద ప్రజలకి ఉపాధి లేకుండా చేస్తున్న ఈ చట్టాన్ని, ఈ యొక్క పథకాన్ని తొలగించాలని, దీని స్థానంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని చెప్పని నరేగా దాన్ని కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసింది. కాబట్టి దీన్ని అందరూ ప్రజలు కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.